బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చైనా హాంకాంగ్ను వణికిస్తున్న వీఫా తుఫాన్ హాంకాంగ్, షాంఘై, మకావ్ ప్రాంతాలలో అతి భారీ వర్షాలు కురిశాయి. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తున్నాయి. అక్కడ నేలకి భారీ వృక్షాలని ఒరిగిపోయాయి. పలు అపార్ట్మెంట్లకు సంబంధించిన సెల్లార్లలో కానీ లేకపోతే విజువల్స్లో చూడండి, 140 కిలోమీటర్స్ పర్ మినిట్, ఆ స్పీడ్లో గాలులు వీస్తున్నాయి, వృక్షాలు ఊగుతున్నాయి. చూడండి విజువల్స్లో మనుషులు ఎగిరిపోయే అంతగా ఆ గాలులు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మనం చూస్తే సౌత్ కొరియా కావచ్చు, వియట్నాం కావచ్చు, అంతకుముందు జపాన్లో కావచ్చు, ఎర్త్క్వేక్స్ కావచ్చు, ఇవన్నీ వస్తున్నాయి. ఒక విపత్తు అంటే మన క్లైమేట్ చేంజ్ వల్ల. చూడండి అక్కడున్న పోల్స్ని పట్టుకున్నా కూడా మనుషులు ఆగట్లేదు. గాలికి ఎగిరి అతి దారుణంగా దూరం, అంటే ఒక 5 feet 10 feet దూరం వెళ్ళి పడిపోతున్నారు. ఆ రకంగా ఉన్నాయి అక్కడ గాలులు. 4 రోజుల వ్యవధిలోనే 600 నుంచి 800 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది అక్కడ. అంటే అర్థం చేసుకోండి, అక్కడ బోట్స్ అన్నీ, అంటే ట్రేడ్ ఫిషింగ్కి వెళ్ళేవన్నీ కూడా ఆగిపోయినాయి. అక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ అంతా కూడా ఆగిపోయింది. హై స్పీడ్ ట్రైన్స్ కావచ్చు, ఫ్లైట్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, సబ్వేస్ కావచ్చు, ఇవన్నీ కూడా గవర్నమెంట్ షట్ డౌన్ చేసేసింది. అంటే వాళ్ళు ఆపరేట్ చేయలేని పరిస్థితి ఉంది. మనం చూస్తే అలలు చూడండి, ఆల్మోస్ట్ 10 feet 15 feet హైట్ అలలు కూడా వస్తున్నాయి. సో భారీ వర్షాల కారణంగా చైనా అతలాకుతం అయిపోతుంది. హాంకాంగ్, షాంఘై, మకావ్ ఈ నగరాలలో అన్ని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన అన్ని సస్పెండ్ చేసేసింది గవర్నమెంటు. కానీ ప్రజలు మాత్రం ఒక నిరసన తెలియజేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా. ఏంటంటే మీరు ఎర్లీ వార్నింగ్స్ మాకు ఇవ్వలేదు, మేము దానికి ప్రిపేర్డ్గా లేకుండా ఉన్నాము, మాకు ముందే ఇలాంటి విపత్తు సంభవిస్తుందని చెప్పి మాకు చెప్పుంటే బాగుండేది అనిపించింది. విజువల్స్లో చూడండి ఒక్కసారి, చిన్నపిల్లలు, అమ్మాయిలు కొట్టుకుపోతున్నారు గాలికి. 140 కిలోమీటర్స్ పర్ అవర్ అంటే అసలు ఆ స్పీడ్ని ఒక్కసారి మీరు ఎస్టిమేట్ చేయండి. ఆ స్పీడ్లో మన దగ్గర కార్లు వెళ్ళవు. అవుటర్ రింగ్ రోడ్లో హార్డ్లీ 120 హైయెస్ట్ స్పీడ్ మన దగ్గర ఇండియాలో. సో 140 స్పీడ్లో గాలి వస్తే మనుషులు ఎగిరిపోతున్నారు. ఎగిరి చిన్న చిన్న పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ఎగిరి చాలా దూరం పడుతున్నారు. అక్కడ అలలు చూడండి, అలలు ఎంత ఎత్తు ఎగసి పడుతున్నాయో, 10 feet 15 feet 20 feet ఎగిసి పడుతున్నాయి. ఆ రకంగా ఉంది బీభత్సం. వియట్నాంలో చూసాం మనము మార్నింగ్, అక్కడ షిప్ కూడా ఒకటి బోల్తా పడిపోయి అందులో చాలామంది చిక్కుకుపోయారు, కొంతమంది చనిపోయినట్టు కూడా మనకు తెలుస్తుంది. అలాగే సౌత్ కొరియా చూస్తే అక్కడ కూడా రెయిన్స్ హెవీగా ఉన్నాయి, ఫ్లడ్స్ ఉన్నాయి. కంట్రీ మొత్తం ఎమర్జెన్సీ డిక్లేర్ చేసే సిచ్యువేషన్ ఉంది. సో ఈస్టర్న్ కంట్రీస్, మనం కనుక ఈశాన్యానికి సంబంధించిన కంట్రీస్ అన్నీ చూస్తే, దేశాలు కనుక చూస్తే ఇప్పుడు విపత్తు అనేది అన్ని కంట్రీస్కి ఆల్మోస్ట్ ఉంది. సౌత్ కొరియా కావచ్చు, వియట్నాం కావచ్చు, ఫిలిప్పైన్స్ కావచ్చు, అలాగే జపాన్ కావచ్చు, చైనా. ఇప్పుడు చైనాలో చూస్తే, హాంకాంగ్లో చూస్తే 140 కిలోమీటర్ల స్పీడ్తోని గాలులు వీస్తున్నాయి. ఆ గాలులకి మనుషులు బయటికి రాలేని పరిస్థితి ఉంది. ఒక పక్కన ప్రభుత్వం దీనికి సంబంధించి ఎర్లీ వార్నింగ్స్ని ఇవ్వకపోవడంతో మేము ప్రిపేర్డ్గా లేము. ఒక్కసారి విజువల్స్లో చూద్దాం ఒక్కసారి.
వీఫా తుఫాను బీభత్సాన్ని సృష్టిస్తుంది. చైనా, హాంకాంగ్ కావచ్చు, మకావ్ కావచ్చు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకి 140 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. అక్కడ భారీ వృక్షాలన్నీ నేలకొరిగిపోయాయి. పలు అపార్ట్మెంట్లు, సెల్లార్లలో వరద నీరు చేరింది. ప్రజలు బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మొత్తాన్ని సస్పెండ్ చేసింది. ఎయిర్పోర్ట్స్ అన్నీ ఆఫ్ చేశారు. హై స్పీడ్ ట్రైన్స్ అన్నీ కూడా ఆపేశారు. 600 నుంచి 800 మిల్లీలీటర్ల వర్షపాతం ఈ 4 రోజుల్లోనే నమోదవుతుంది. సో విజువల్స్లో మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. మనుషులు నిల్చున్నా గాలి తోసేస్తుంది. 140 కిలోమీటర్లు అంటే చాలా స్పీడ్ అనమాట. అంటే ఆ స్పీడ్లో వస్తే మనిషి కింద కూర్చున్నా కూడా తోసేస్తుంది. సో చాలామంది కింద పాక్కుంటూ వెళ్ళడం కూడా మనం విజువల్స్లో చూసాం. చుట్టుపక్కల ఏదైనా రాడ్స్ ఉంటే ఆ రాడ్స్ని పట్టుకొని కూడా వాళ్ళు నిల్చొని అక్కడ ఉండే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ మధ్యకాలంలో మనం చూస్తే వియట్నాం కావచ్చు, షిప్ ఏదైతే గాలి అంటే ఈదురు గాలులు చూడండి, హాంకాంగ్, వియట్నాం పెద్ద దూరం ఏమి ఉండవు. ఫిలిప్పీన్స్ కావచ్చు, లేకపోతే సౌత్ కొరియా కావచ్చు, ఇవన్నీ ఆల్మోస్ట్ చాలా దగ్గరగా ఉండే ప్రాంతాలు. సో వీటి గాలులు కావచ్చు, అక్కడ మాన్సూన్ రెయిన్స్ కావచ్చు, ఇవన్నీ బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. క్లైమేట్ చేంజ్ వల్ల ఏదైతే అతివృష్టి, అనావృష్టి, లానీనా కావచ్చు, ఎల్నీనో కావచ్చు, ఈ లానీనా, ఎల్నీనో ఎఫెక్ట్స్ కూడా మన మీద చాలా ప్రభావితం చూపిస్తున్నాయి. సో మనం ఎంత టెక్నాలజికల్గా, మనం ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నా కూడా ప్రకృతి ముందు మన అందరం జస్ట్ ఒక చాలా సింప్లెస్ట్ థింగ్ అనమాట. అంటే ప్రకృతి విజృంభిస్తే మనం దాని ముందు ఏంటి, మనం ఇంతే అన్నట్టు ఇది మనకు ఒక రుజువుగా కూడా కనిపిస్తుంది. మనం చూస్తే 1884 తర్వాత ఇంతటి గాలులు కావచ్చు, ఇంత ఫ్లడ్ కావచ్చు హాంకాంగ్లో రావడం ఇదే మొదటిసారి అని చెప్పి హాంకాంగ్ అబ్జర్వేటరీ వాళ్ళు కూడా చెప్తున్నారు. 6.2 ఇంచెస్ రెయిన్ 1 అవర్లోనే పడింది అని చెప్పి కూడా హాంకాంగ్కి సంబంధించిన అబ్జర్వేటరీ కూడా వెల్లడించింది. సో ఏ బ్లాక్ రెయిన్ స్టార్మ్ వార్నింగ్ వాజ్ ఇష్యూడ్ ఫర్ 16 hours ప్యారలైజింగ్ ద సిటీ అని చెప్పి హాంకాంగ్ అబ్జర్వేటరీ కూడా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. దీనివల్ల 140 మంది ఆల్రెడీ గాయాల పాలయ్యారు. అండ్ ఒక ఇద్దరికి చాలా సీరియస్గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కొన్ని చోట్ల కొండ చర్యలు కూడా విరిగి పడినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో హైవేస్ అన్నీ కూడా కొంచెం వరద నీరుతో కొట్టుకుపోవడం ఒకటి, ఇంకొకటి కొన్ని ఐలాండ్స్లో, కొన్ని రోడ్స్లో కూడా భారీ గుంతలు పడి అస్తవ్యస్తంగా మారిపోయింది హాంకాంగ్ అంతా. అక్కడ పరిస్థితి చూస్తే కనుక చాలా దయనీయంగా ఉంది. మాకు ఎర్లీగా కొంచెం వార్నింగ్స్ ఇచ్చి ఉంటే బాగుండు అని చెప్పేసి అక్కడ ప్రభుత్వ అధికారుల మీద ప్రజలు కొంచెం వాళ్ళ నిరసన కూడా తెలియజేశారు సోషల్ మీడియా మాధ్యమం మీద. సో చైనా, ఇటు వియట్నాం కావచ్చు, ఇటు జపాన్ కావచ్చు, ఇటు హాంకాంగ్ కావచ్చు, ఈ ప్లేసెస్ అన్నిట్లో ఇప్పుడు యుగాంతం ఎఫెక్టే అని మనం చెప్పుకోవచ్చు. యుగాంతానికి ఇది మొదలేమో కావచ్చు, మరి ఆ రకంగానే అనిపిస్తుంది. ఒక్క దేశం కాదు కానీ ఆల్మోస్ట్ ఈశాన్య దేశాలన్నింటిలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఒక దగ్గర వరదలు ఉన్నాయి, ఒక దగ్గర భూకంపాలు ఉన్నాయి, ఒక దగ్గర ఈదురుగాలులు ఎక్కువ ఉండడం కావచ్చు, ఇంకో దగ్గర నదులు పొంగి పొర్లుతున్నాయి. సో ఇలాంటి విపత్తులు అనేది జరుగుతున్నాయి. సో చైనాని మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి వీఫా తుఫాన్ ఏదైతే ఉందో అతలాకుతలం చేసేస్తుంది. చైనా హాంకాంగ్ను వీఫా తుఫాన్ వణికిస్తుంది. హాంకాంగ్, షాంఘై, మకావ్ ప్రాంతాలలో అతి భారీ వర్షాలు కురిశాయి. ఈ అతి భారీ వర్షాలు కురవడం వల్ల అక్కడ భారీ వృక్షాలన్నీ నేలకొరిగాయి. చాలా అపార్ట్మెంట్స్లో, సెల్లార్స్లో కూడా ఈ వరద నీరు వచ్చి చేరడం వల్ల అంతా అస్తవ్యస్తం అయిపోయింది. ఎవరు బయటికి రాకుండా ఉండే పరిస్థితి ఉంది. అక్కడ ఈదురుగాలులు 140 కిలోమీటర్స్ స్పీడ్తో ఈదురుగాలులు కూడా వీస్తున్నాయి. సో షాంఘై, మకావ్ అలాగే హాంకాంగ్లో అతి భారీ వర్షాలు కురిశాయి. 4 రోజుల వ్యవధిలోనే 600 నుంచి 800 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా ఎయిర్పోర్ట్లన్నీ మూసేశారు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంతా కూడా ఆపేశారు, హై స్పీడ్ ట్రైన్స్ అన్నీ కూడా నిలిపివేశారు. తుఫాను కారణంగా 400 విమానాలు అలాగే హై స్పీడ్ రైళ్ళన్నీ కూడా రద్దు చేశారు. సో విజువల్స్లో ఒక్కసారి చూద్దాం. అక్కడ అంబ్రెల్లా పట్టుకొని ఉంది ఒక ఆవిడ, ఇక్కడ పోల్స్ పట్టుకొని ఉన్నా కూడా మనుషులు ఆగట్లేదు. అంత
అంత స్పీడ్తో గాలిలో వస్తున్నాయి. మనుషులు నిల్చొని ఉన్న గాలి లాగి పడేస్తుంది ఒక పక్కకి. సో మనుషులు నిల్చొని నడవలేరు, అలాగని కూర్చొని ఉన్నా పడేస్తుంది. పాకుతూ వెళ్తున్నారు జనాలు. అతి భారీ వర్షాలు హాంకాంగ్, చైనా, మకావ్ని అతలాకుతలం చేసేస్తున్నాయి.